Hi students, welcome to Srujan Sops. My name is Srujan. I'm working as assistant professor in CS department, right? Uh, First of all, I would like to thank all the subscribers. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా నా థ్యాంక్స్ అమ్మా. సో ఇట్లా నాకు సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ లిసన్ మై క్లాసెస్ రెగ్యులర్లీ. Okay, today actually we are discussing the machine learning classes, right? So one more another important topic in our machine learning we are going to discuss today itself. So that is dimensionality reduction. Dimensionality reduction. Okay, machine learning lo very important concept. కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా అడుగుతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్. అసలు ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటో మనం చూస్తాం ఈ వీడియోలో. సో ఎవ్రీబడి ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టాపిక్, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ క్లాస్. ఓకే, మనకి క్లాస్కి అవసరమైనటువంటి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఐ నీడ్ టు గివ్ యూ, రైట్? సో ఫర్ దాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ పెయింట్. ఓకే, చూడండి, డైమెన్షనల్ రిడక్షన్ చెప్పుకునే ముందు ఒక చిన్న పాయింట్ మనం తెలుసుకోవాలి. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మనకి యాక్చువల్గా మెషిన్ లెర్నింగ్ ఏం జరుగుతుంది అంటే డేటా సెట్ని తీసుకుంటాం. డేటాని తీసుకొని మనం ఏం చేస్తాము అంటే మోడల్కి ట్రైన్ చేస్తాం. ఒక మోడల్ డిజైన్ అవుతుంది, ఆ మోడల్కి ట్రైన్ చేస్తాం. ఓకే, ఒక మోడల్కి డేటాని ఇచ్చినప్పుడు ఆ డేటా ఏం చేస్తుందంటే ప్రిడిక్షన్ చేస్తుంది. ప్రిడిక్షన్స్ అంటే అవుట్కమ్స్ అంటారు, అవుట్పుట్స్ అని కూడా అనొచ్చు, లేదా ఫ్యూచర్స్ అంటారు, ఫీచర్స్ అంటారు. అంటే ఏంటంటే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెదర్ ఫోర్కాస్టింగ్ చేయాలనుకున్నా. అంటే మనకి ఫోన్లో వస్తుంది కదా వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే, రేపు కానీ ఎల్లుండి కానీ ఏ టైంలో ఎంత టెంపరేచర్ అనేది వస్తుందో ఈజీగా మన ఫోన్లో చూసుకుంటున్నాం. అదే నేను చేయాలనుకున్నా. అది చేయాలంటే ఎలా జరుగుతుంది అంటే, ఇంటర్నల్గా నా దగ్గర ఒక అల్గారిథం ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ మోడల్ ఎట్లా వర్క్ అవుతుందంటే, ప్రీవియస్ డేటాని రీడ్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ డేటా అంటాం మనం దాన్ని. ప్రీవియస్ డేటాని రీడ్ చేసుకొని అదేం చేస్తుందంటే ఇంత ఉండొచ్చు అని అవుట్పుట్ ఇస్తుంది, అవుట్కమ్ ఇస్తుంది. అంటే ప్రీవియస్ డేటాని రీడ్ చేసి అవుట్పుట్ ఏమి ఇస్తుందంటే ప్రిడిక్షన్స్ ఇస్తుంది. ప్రిడిక్షన్స్ అంటే గెస్సింగ్స్ అమ్మా, అంటే అంత రావచ్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగాను ఎంత టెంపరేచర్ వస్తుంది అంటే ప్రీవియస్ డేటాని కొంచెం ఇంటర్నల్గా రీడ్ చేసి, సో టుమారో ఈ టైంకి ఎగ్జాక్ట్గా 30 degrees ఉంటుంది టెంపరేచర్ అని చెప్తుంది నా మోడల్. అంటే నా యొక్క ఫోన్లోనో లేకపోతే నా యొక్క అవుట్పుట్ ఎట్లా వస్తుందంటే, టుడే అట్ దిస్ టైమ్ వీ విల్ హ్యావ్ 30 degrees ఆఫ్ టెంపరేచర్ ఇన్ దిస్ ఏరియా, ఆర్ వీ విల్ హ్యావ్ క్లౌడీ, వీ విల్ హ్యావ్ రైనీ అని చెప్పేసి మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ రెగ్యులర్ మోడల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్ ఎంఎల్ ప్రాసెస్. అది కదా, ఏం చేస్తుంది, ప్రీవియస్ డేటాని రీడ్ చేస్తుంది, ట్రైనింగ్ డేటా టెస్ట్ డేటాని డివైడ్ చేసుకుంటుంది, ట్రైనింగ్ డేటాతో ప్రాసెసింగ్ జరుగుతుంది, దెన్ టెస్టింగ్ డేటా ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ మోడల్ టెస్ట్ చేస్తాం, దెన్ ఇట్ విల్ గివ్ ద ప్రిడిక్షన్స్. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఎంఎల్. ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేశాను, ఫస్ట్ వీడియో మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్. ఒకసారి ఆ వీడియోని ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఒక మోడల్ అంటే గుర్తుపెట్టుకుని, మేబీ ఇట్ విల్ బి అల్గారిథం. ఒక అల్గారిథం అనుకోవచ్చు, ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఓకే, ఆర్ ఇట్ ఈస్ ఎ డిజైన్ అనొచ్చు. మెషిన్ లెర్నింగ్ మోడల్, ఇది మోడల్ 1. సో మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 4 models. 4 modelsలో అంటే నేను డేటా ఏం చేస్తాను అంటే మోడల్కి నేను ట్రైన్ చేస్తున్నాను, యూజింగ్ డేటాని ఇస్తున్నాను అమ్మా. డేటాని ఎన్ని రికార్డ్స్ ఇస్తున్నాను అంటే ఈ మోడల్ 1కి ఒక 50 రికార్డ్స్ ఇస్తున్నాను.
ఈ 50 రికార్డ్స్ రీడ్ చేసుకొని ఈ మోడల్ ఎంత ప్రిడిక్షన్ ఇచ్చిందంటే, అంటే ప్రిడిక్షన్ ఎట్లా ఇచ్చింది అంటే 85% ఆఫ్ ది ప్రిడిక్షన్ యాక్యురేట్గా ఇచ్చింది. అంటే 85% యాక్యురసీ వచ్చింది. మోడల్ 2ని ఓకే, నాకు 85% యాక్యురసీ వచ్చింది. అసలు యాక్చువల్గా నా మెయిన్ గోల్ ఏంటంటే నా మోడల్ యాక్యురసీ పెరగాలి, ఎగ్జాక్ట్గా రిజల్ట్ రావాలి, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా రావాలి అని చెప్పి నేను ఏం చేస్తానంటే 50 రికార్డ్స్ని కొంచెం పెంచి 100 రికార్డ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏం జరిగిందంటే మోడల్ 2 ఎంత ఇచ్చిందంటే 94% యాక్యురసీ ఇచ్చింది అవుట్పుట్. అంటే వచ్చిన అవుట్పుట్ 94% రైట్. అంటే ఎగ్జాక్ట్గా 30 డిగ్రీస్ యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ అని ప్రిడిక్షన్ ఇచ్చింది అనుకోండి, మేబీ ఆ రోజు 32 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ ఎంతమ్మా 2 డిగ్రీస్. అవునా? దీన్ని టెస్ట్ లాస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, టెస్ట్ లాస్ అంటారు. సో చాలా తక్కువ. అట్లా కాకుండా ప్రిడిక్షన్ వచ్చేసి 27 డిగ్రీస్ ఉండి ఎగ్జాక్ట్గా 40 డిగ్రీస్ లేదా 30 డిగ్రీస్ ఎంత 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 వేరియేషన్ ఉంది చూడండి, ఆల్మోస్ట్ 70 డిగ్రీస్ వేరియేషన్ ఉంది. సో మన మోడల్ కరెక్ట్గా అవుట్పుట్ ఇస్తుందా? యాక్యురసీ ఏమో సరే ఇచ్చిన వాల్యూ ఏమో 27 రావచ్చు అని ఇచ్చింది, బట్ ఎగ్జాక్ట్గా 40 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చింది, అంటే 17 డిగ్రీస్ టెస్ట్ లాస్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఈ టెస్ట్ లాస్ ఎక్కువ ఉంది. సో మన మోడల్ ఫెయిల్డ్ మోడల్. అలా ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలంటే మనం మరలా మోడల్ని ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. మరలా మోడల్ని న్యూ డేటా ఇచ్చో లేకపోతే డేటా సెట్ వాల్యూస్ పెంచిస్తూను మనం ట్రైన్ చేస్తూ ఉండాలి. అలా యాక్యురసీని పెంచుకోవాలి. ఇక్కడ 85% యాక్యురసీ వచ్చింది నాకు ఈ మోడల్లో. ఇక్కడ చూడండి 85% వచ్చింది. సో నేను ఇంకో 100 డేటా సెట్ ఇచ్చాను, 94 వచ్చింది. సో అగైన్ ఐ ఇంక్రీజ్ ద డేటా సెట్ 150 రికార్డ్స్. నౌ ఇట్ గివ్స్ 98%. ఇప్పుడు నేనేం చేశానంటే ఇంకొంచెం 100% రీచ్ అవ్వాలని చెప్పి 250 రికార్డ్స్ ఇచ్చాను. ఇప్పుడు ప్రిడిక్షన్ ఏమైందంటే 92% వచ్చింది. మోడల్ 5 తీసుకున్నాను, 350 రికార్డ్స్ ఇచ్చాను, ఇప్పుడు ఇది 80%కి వచ్చింది. మోడల్ 6 తీసుకున్నాను, 400 ఇచ్చాను, 74% వచ్చింది. మోడల్ 7 ఒక 500 రికార్డ్స్ ట్రైన్ చేశాను, ఇప్పుడు ఇది 65%. ఏం జరిగిందమ్మా ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా సెట్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేస్తూ పోయినప్పుడు సర్టైన్ పీరియడ్ వరకు ఇట్ మెయింటైన్స్ ద యాక్యురసీ కదా, యాక్యురసీని కరెక్ట్గా మెయింటైన్ చేసింది. బట్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ద డేటా సెట్, ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ద డేటా వాల్యూస్ రికార్డ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయే కొద్దీ యాక్యురసీ ఏమైందంటే ఇట్స్ ఫాల్ డౌన్, రైట్, తగ్గిపోయింది. అంటే చాలా టెస్ట్ లాస్ చాలా ఎక్కువ వచ్చేసింది. సో అవర్ మోడల్ ఫెయిల్డ్. వై ఇట్స్ హ్యాపెన్? ఎందుకు అయ్యింది ఇలా జరిగింది? ఎందుకు జరిగింది అంటే మనం ఇచ్చినటువంటి రికార్డ్స్ మల్టీ డైమెన్షనల్ ఎక్కువ అయిపోయినాయి, వాస్ట్ అయిపోయింది, అంటే ఎక్కువ అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ డేటా సెట్స్ ఇక్కడ తక్కువ ఇచ్చినందుకు 84% వచ్చింది, ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే 94% వచ్చింది. ఇంకా ఇంక్రీజ్ చేద్దాం, 100% తెద్దాం అనే ఉద్దేశంతో నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను డేటా సెట్. బట్ ఫైనల్గా నా యొక్క ప్రిడిక్షన్స్ ఏమైనాయంటే ఇట్స్ ఫాల్ డౌన్, మోడల్ ఫెయిల్ అయింది. అవునా కదా? దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం బై యూజింగ్ హై డైమెన్షనల్ డేటా. హై డైమెన్షన్స్ అంటే ఎక్కువ రికార్డ్స్, డిఫరెంట్ వేరియస్ ఆస్పెక్ట్స్లో ఉండేటటువంటి డేటా సెట్. హై డైమెన్షనల్ డేటా అంటే వేరియస్ ఆస్పెక్ట్స్లో ఉండేటటువంటి ఒకే డేటా డిఫరెంట్ టైప్స్గా మనం విజువలైజ్ చేస్తే దట్ ఈస్ ద హై డైమెన్షనల్ డేటా. సో హై డైమెన్షనల్ డేటాని మన మోడల్స్కి మనం ట్రైన్ చేస్తే మన మోడల్ రిజల్ట్ ఇవ్వటం చాలా కన్ఫ్యూజ్ అయిపోయి యాక్యురసీ అనేది తగ్గిపోతుంది. రిజల్ట్ ఇవ్వటం అనేది యాక్యురేట్గా రిజల్ట్ ఇవ్వలేదు మన మోడల్. సో ఎగ్జాక్ట్ మెషిన్ లెర్నింగ్లో మనం చేయాల్సింది ఏంటి అంటే మోడల్ని ఎప్పుడు కూడా యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇచ్చేటట్లు మార్చాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. యాక్యురసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకుందామా, యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. మన యాక్యురసీని ఎప్పుడు కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. సో హై డైమెన్షన్స్ ఇవ్వటం వలన, అంటే డైమెన్షన్ ఎక్కువ రికార్డ్స్, ఒక ప్రాబ్లంకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ పెంచడం వలన మోడల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్ గివెన్ ద రాంగ్ అవుట్పుట్స్ ఇవ్వటం జరిగింది. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి? నా దగ్గర డేటా సెట్ హై డైమెన్షనల్ డేటా సెట్ ఉంది, ఎక్కువ ఉంది డేటా,
నేనేం చేయలేను, ఆ డేటా మొత్తాన్ని ట్రైన్ చేయాల్సిందే. సో ఏం చేయాలి మరి, ఆ డేటా మొత్తాన్ని ట్రైన్ చేస్తుంటే అవుట్పుట్ రాంగ్ వస్తుంది. సో నేనేం చేయాలి, ఆ డేటాని కొంచెం తగ్గించాలి. అంత డేటా ఇవ్వటం వల్ల నా ప్రొడిక్షన్స్ రాంగ్ వస్తున్నాయి, నా యొక్క అవుట్కమ్స్ మిస్టేక్స్ వస్తున్నాయి. సో వాట్ ఐ నీడ్ టు డూ అంటే ఐ నీడ్ టు డిక్రీజ్, ఐ నీడ్ టు వాట్ ఐ నీడ్ టు డూ అమ్మా, ఐ నీడ్ టు డిక్రీజ్ dimensions. I need to decrease the dimensions. నేను ఎక్కువ డేటా సెట్ని తక్కువలో మార్చుకోవాలి. I need to decrease it. That is called dimensionality reductions. That is called dimensionality reduction. అర్థమైందా ఎందుకు మనకి డైమెన్షనల్ రిడక్షన్? మన యొక్క డేటా సెట్ వాల్యూస్ ఎక్కువ ఉండటం వలన, మోర్ డైమెన్షన్స్లో ఉండటం వలన మన మోడల్ కన్ఫ్యూజ్ అయిపోయి మనకి ఇవ్వాల్సినటువంటి యాక్యురేట్ రిజల్ట్ని ఇవ్వక ప్రిడిక్షన్స్ అనేవి, రిజల్ట్స్ అనేవి మిస్టేక్స్గా రాంగ్ అవుట్పుట్స్ వస్తున్నాయి. సో ఫర్ దట్ పర్పస్ వీ నీడ్ టు డిక్రీజ్ ద డైమెన్షన్స్. దట్ డైమెన్షన్ డిక్రీజింగ్ ప్రాసెస్ నోన్ యాజ్ అ డైమెన్షనాలిటీ రిడక్షన్. ఓకేనమ్మా, డైమెన్షనల్ రిడక్షన్ అంటే అది. సో ఎగ్జాక్ట్ డెఫినేషన్ చూద్దాం, వాట్ ఈస్ డైమెన్షనాలిటీ రిడక్షన్. సో సే yeah, dimensionality reduction technique can be defined as it is a way of converting the higher dimensions data set into lesser dimensions data set, ensuring that it provides similar information. ఏంటంటే డైమెన్షనల్ రిడక్షన్ అంటే ఏంటంటే హయ్యర్ డేటా సెట్ ని, అంటే హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్న డేటా సెట్ ని లెస్సర్ డైమెన్షన్ అంటే లో డైమెన్షన్స్ గా మార్చాలి. అండ్ లో డైమెన్షన్స్ గా మార్చినా కూడా అందులో ఉండేటటువంటి కంటెంట్ లో ఎటువంటి చేంజెస్ ఉండకూడదు. అంటే కంటెంట్ లో చేంజెస్ ఉండకూడదు అంటే మేబీ ఆ డేటా వాల్యూస్ ని కొన్నిటిని మనం డిడక్ట్ చేస్తే, తగ్గించినా కూడా ఫైనల్ ఇన్ఫర్మేషన్ మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. ఇట్స్ గివ్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. మనం డిడక్ట్ చేయటం అంటే కొంత డేటాని తీసివేయాలి. తీసివేసినప్పుడు అసలు దానికి ఉండేటటువంటి ఒరిజినల్ మీనింగ్ మారిపోకూడదు. సో ఇట్ షుడ్ మెయింటైన్ ద ఎగ్జాక్ట్ ఫస్ట్ ఏ మీనింగ్ అయితే ఉందో, ఎటువంటి థీమ్తో ఉందో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆ డేటాలో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అలాగే కొనసాగాలి. ఒకవేళ మన డేటాని చేంజ్ చేసినా అయితే తగ్గించిన, రిడక్ట్ చేసినా కూడా. ఓకే, సో నెక్స్ట్, సో హౌ వీఆర్ గోయింగ్ టు హౌ ఇస్ దిస్ డైమెన్షనల్ రిడక్షన్ వచ్చి చూడండి. ఇక్కడ ఐ హ్యావ్ త్రీ డైమెన్షన్ అమ్మ. చూడండి, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్, 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఇవి 3D పిక్చర్స్ అనుకున్నాం. ఈ 3D పిక్చర్స్ని ఫస్ట్ ఎలా కన్వర్ట్ చేశాను చూడండి, ఇంటూ 2D. 3 డైమెన్షన్ని 2 డైమెన్షన్ కన్వర్ట్ చేశాను. ఓకే, చూసారా, 3 డైమెన్షన్ని జస్ట్ చేంజ్ ఇట్ ఇంటూ 2 డైమెన్షన్. ఓకే, 2D, ఇది 3D, 3 డైమెన్షన్ అమ్మాయి, ఇది 2 డైమెన్షన్లో కన్వర్ట్ అయిపోయింది. 2 డైమెన్షన్లో కన్వర్ట్ అయిన తర్వాత అగైన్ ఐ జస్ట్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ సింగిల్ డైమెన్షన్. అంటే దాన్ని ఇంకా రెడ్యూస్ చేస్తున్నాను. సో దానిలో ఉన్న డేటా సెట్ ఇంకా రెడ్యూస్ అయింది. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ రిడక్షన్ ప్రాసెస్ డయాగ్రామ్. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ అమ్మా? అర్థమైంది కదా మీకు ఎలా చేస్తారు? ఇంకా 3D పిక్చర్ చూపిస్తాను చూడండి డైమెన్షనల్ రిడక్షన్లో. దిస్ ఈస్ ద 3D పిక్చర్. ఇక్కడ చూడండి, ఈ డేటా సెట్లో హై డైమెన్షనల్ డేటా ఉంది. ఈ 100,000 పొజిషన్స్ ఉన్నాయి. సో వీటిని ఎలా చేంజ్ చేశాను చూడండి. ఇట్స్ దట్ హై డైమెన్షనల్ డేటా ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లో డైమెన్షన్. సో హౌ ఇట్ కన్వర్టెడ్, సే so this is the high dimension data. This high dimension data is converted into 2 dimension. Again this 2 dimension data is converted into single dimension. సో ఇక్కడ ఈ యొక్క సింగిల్ డైమెన్షన్ డేటా అనేది ఎలా వచ్చింది అనేది ఇమేజ్ రివర్స్ ప్రాసెస్ లో ఇచ్చారు. దట్స్ ఇట్, అంతే, ఏం లేదు. సో ఐ అండర్స్టాండ్ అమ్మా, దిస్ ఈస్ వెరీ ఈజీ. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మచ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. ఓకే, ఇదంతా హై డైమెన్షన్ డేటా అనుకోండి.
ఈ హై డైమెన్షన్ డేటాని రీడ్ చేయడం కోసం లో డైమెన్షన్ కన్వర్ట్ చేస్తాం. లో డైమెన్షన్ కన్వర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది 2 డైమెన్షన్ కన్వర్ట్ అయింది. 2 డైమెన్షన్ 1 డైమెన్షన్ కన్వర్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఆఫ్ ది డైమెన్షనాలిటీ రిడక్షన్. ఓకే, యాక్చువల్లీ దేర్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షనల్ రిడక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నిక్స్ చూడండి ఎలా చేస్తాం. డైమెన్షనల్ రిడక్షన్ ఎలా చేస్తాం. దెర్ ఇస్ 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్, దట్ ఈస్ ఫ్యూచర్ సెలెక్షన్, డైమెన్షనల్ రిడక్షన్. దీన్ని ఇంకొక పేరుతో పెట్టి పిలుస్తారమ్మా, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా అంటారు. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా అంటారు. సో ఫస్ట్ ఫీచర్ సెలెక్షన్ ఏం చేస్తున్నాము అంటే, ఫస్ట్ టెక్నిక్ లో మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా వాటిని తీసేయచ్చు. మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అక్కడ డేటా ఎంటీగా ఉంటుంది, డేటా వేస్ట్ అవుతుంది. సో వీ కెన్ రిమూవ్ ఇట్. నెట్ లో వేరియస్ ఫిల్టర్ అంటే మధ్యలో రిలేషన్ కానీ ఏదైనా ఫంక్షనాలిటీ సరిగ్గా లేకుండా అటువంటి డేటాని రిడక్ట్ చేసేయచ్చు. హై కోరిలేషన్ ఫిల్టర్. సో ఎక్కువ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, హై కోరిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ర్యాండమ్ ఫారెస్ట్, బ్యాక్వర్డ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, ఫార్వర్డ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్స్, ఇవన్నీ కూడా ఫీచర్ సెలెక్షన్ లో ఉండేటువంటి టైప్స్. నెక్స్ట్ డైమెన్షనల్ రిడక్షన్ అనదర్ టైప్ టెక్నిక్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. సో కాంపోనెంట్స్ ఆర్ ఫ్యాక్టర్ బేస్డ్, రెండు ప్రొజెక్షన్ బేస్డ్. సో ఫ్యాక్టర్ అనాలిసిస్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, ఇండిపెండెంట్ కాంపోనెంట్ అనాలిసిస్. ఓకే, అండ్ ప్రొజెక్షన్ బేస్డ్ వచ్చేసి ఐసోమ్యాప్, టిఎన్ఎస్సి, UMAP, ఇవి టైప్స్ అన్నమాట. సో ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ we are going to discuss about these techniques. Okay, so this is the introduction part for dimensionality reduction. So you have any doubt, please comment in comment box. Please comment it. Make any doubts and I will explain. Thanks for watching and visit again this revision subs. Thank you so much.